ప్రొఫెషనల్ ఎటికెట్. ప్రొఫెషనల్ ఎటికెట్‌లో కూడా చాలా సింపుల్ అప్ప. హౌ వి ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. డ్రెస్సింగ్ మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అది వృధా కాదు. అది ఇన్వెస్ట్‌మెంటు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డ్రెస్సింగ్ మీద, గ్రూమింగ్ మీద, అపియరెన్స్ మీద, హెల్త్ మీద, ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టుకున్నా అది ఖర్చు కాదు. ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్. సెకండ్‌ది, మనం ఎవరినైనా చూసి వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్‌ని రివోక్ చేయాలి అంటే, మన మాట కూడా మాట్లాడే ముందు రెస్పెక్ట్ ఎట్లా వస్తదంటే, మన వేషధారణ బట్టి. వేషధారణ ఎప్పుడు ఎనీ టైమ్ ఎక్సెప్ట్ వెన్ యూ ఆర్ ఎట్ హోమ్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ ద వాష్‌రూమ్ తప్పించి ఎనీ టైమ్ ఎట్లా ఉండాలంటే, ఒకసారి ఇలా చూసినోళ్ళు మళ్ళీ రెండోసారి చూడాలి. 2. మూడోది లాంగ్వేజ్. భాష. భాష అంటే సార్ నాకు ఇంగ్లీష్ రాదు అనేది సినిమాల్లో బాగుంటుంది. ఎట్లాగా నాకు ఇంగ్లీష్ రాదు అయినా హీరో అయిపోయి నేను అంత పెట్టేశానని. కానీ రియల్ లైఫ్‌లో అట్లా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానప్ప. క్యాండిడేట్ ఏ, క్యాండిడేట్ బి ఉన్నారు. అందరు స్కిల్ సెట్స్ సేమ్. ఒకడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఎవరిని తీసుకుంటాను నేను? అదే సినిమాలో వెంకటేష్ ఏదో చెప్తుంటాడు కదా, ఏ సినిమా అది? ఆడువారు మాటలకు అర్థాలు వేరులేనా? అలాంటి సినిమాల్లోనే ఉంటాయి, బయట ఉండవు. సో భాష కూడా మళ్ళీ మనకొచ్చిన తెలుగు భాష వేరు, మనం మాట్లాడే తెలుగు భాష వేరు. మీకు అర్థమవుతుందా? మనం ఇళ్లల్లో అందరితో ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ బయట ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మన వేషం బట్టి రెస్పెక్ట్ వస్తే, రెండోది మన భాష బట్టి రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఎబుల్ టు ఎర్న్ మ్యాన్, ట్రస్ట్ మీ, యువర్ డీల్ ఈజ్ డన్. అది సేల్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే రెంటల్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కస్టమర్ హ్యాండ్లింగే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎబుల్ టు ఎర్న్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్ పర్సన్, ఫస్ట్‌ది యువర్ థింగ్స్ ఆర్ డన్. సో ఫస్ట్ ఏంటి? వేషం. సెకండ్‌ది ఏంటి? భాష. భాష మనం ఉచ్చారించే మాటలు కానీ, ఏది కానీ కొంచెం ఇవన్నీ మళ్ళీ పుట్టుకనే వచ్చేవు. అలా అని అభ్యాసం కానివేం కాదు. నథింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ప్రాక్టీస్ కెన్ బి మాస్టర్డ్. లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ స్పెండ్ చేయండి టైం. నేను తెలుగు మీడియం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎల్కేజీ యూకేజీలో నాకు తెలియదు, డైరెక్ట్ ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి, 4th క్లాస్లో నన్ను డైరెక్ట్గా పెట్టి ఇంగ్లీష్ మీడియంలో వేశారు. ఇంగ్లీష్ మీడియం ఎట్లానే మా టీచర్ క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఆన్సర్ తెలుసా అంటే ఐ టెల్లింగ్ అని అరిచా గట్టిగా చేయొద్దు. అందరు నవ్వారు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్. మాకు టీచర్ నించోబెట్టింది. ఏ ఐ టెల్లింగ్ ఏంటి అంటే, అదే నేను చెప్తాను, నేను అంటే అయ్యి చెప్తాను అన్నదానికి టెల్లింగ్ అని. అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నేను నెక్స్ట్ టైం, సరే 3rd క్లాస్ వరకు నా చేతిలో లేదు, మా పేరెంట్స్ ఏదో వేశారు, బట్ ఇప్పటి నుంచి నాకు ఉంది కదా, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టేజ్ ఎక్కి మాట్లాడితే జనాలందరూ నోళ్ళు వెళ్ళబెట్టి వినాలా అనేది అనుకున్నా. 4th క్లాస్లో నిజంగానే అనుకున్నా. అలానే కృషి చేశా కూడా. గ్రామర్ క్లాసులకు వెళ్ళా, గ్రామర్ బుక్లు చదివా, నాకు కొన్ని అర్థం కానప్పుడు తెలుసుకున్నా, కొన్ని ప్రొనౌన్సియేషన్ అది కరెక్ట్గా ఉండదు, అయినా మాట్లాడేస్తా. నౌ అంటే ఇప్పటికి ఐ డోంట్ సే దట్ ఐ హ్యావ్ అరైవ్డ్ కానీ, బట్ దేర్ ఇస్ ఇన్స్టెన్సెస్ వెన్ ఐ స్టాండ్ ఆన్ ద స్టేజ్ అండ్ స్పీక్, ద సీఎం ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్. ది ఇండస్ట్రీస్ మినిస్టర్ మీ టీంలోనే ఉన్నాడు కదా, ఇట్లా మాట్లాడు అని. దానికి మించింది ఏముందప్ప. మళ్ళీ ఇది ఎందుకు గొప్పగా ఏం చెప్పట్లేదు. ఒక తెలుగు మీడియంలో చదువుకొని, తెలుగు మీడియంలోనే పెరిగి నేర్చుకున్నాను నేను, అది ఊర్లో. మీలో చాలామంది అట్లీస్ట్ మ్యాక్సిమం కాస్త విజయనగరం కంటే బెటర్ ఊర్లే కదప్ప. విజయనగరం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మాది ఎస్కోట, అందులో ఇంకా చిన్న మండలం. కొంతమంది హైదరాబాద్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, హైదరాబాద్ బ్రాడ్ అవుట్ ఉంటారు. సో వర్క్ ఆన్ యువర్ లాంగ్వేజ్. ఫస్ట్ది వేషధారణ, రెండోది భాష, 2. మూడోది ఇంటిగ్రిటీ మ్యాన్. ఇంటిగ్రిటీ ఏంటంటే నిజాయితీ. మన లోపల ఏముందో బయట ఏదో ఉంది. ఇది జరుగుద్ది అంటే జరుగుతుంది, ఇది జరగదు అంటే జరగదు. సేల్లో యాంప్లిఫై చేసి చెప్పడం వేరు, అది తప్పేం లేదు, రైట్? కానీ నిజాయితీ ఉండాలి. మన డీలింగ్స్లో కానీ, ఫ్యామిలీ డీలింగ్స్లో కానీ, టీమ్ డీలింగ్స్లో కానీ, అది చెప్పి ఇది చెప్పేది అస్సలు ఉండకూడదు. ఈ 3 కానీ మనం కరెక్ట్గా ఇఫ్ వీఆర్ ఎబుల్ టు ఇంబైబ్, రైట్, నో బడీ కెన్ స్టాప్ అస్. మనల్ని చూసి ఏడుస్తారు జనాలు, మన గ్రోత్ చూసి ఏడుస్తారు, మన ఇది చూసి ఏడుస్తారు, కానీ టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే ఈ 3 కలిస్తే వీఆర్ లైక్ ఫైర్ దగ్గరికి వస్తే ఏమో దేనైనా అదే కాలిపోద్ది, ఫైర్కి ఫరక్కే పడదు, అవునా? సో ఈ 3 అర్థమైందా? క్లాస్ పీకుతున్నాడు అంటుందా, లేకపోతే వింటున్నారా? ఇంకోటి 4వది, ఇది ఒక్కటి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా బోల్డ్ ఉంది కానీ, బట్ ఐ వాంట్ టు షో జస్ట్ దిస్. అదొకసారి నాకు
మనందరికీ గ్రో అవ్వాలని ఉంది కదా. ఎవ్రీబడి వాంట్స్ టు గ్రో. గ్రో అంటే ఏంటి? కెరీర్లో ఎదగాల, డబ్బుల్లో ఎదగాల, లైఫ్లో ఎదగాల, అన్నిట్లో ఎదగాలి, అంతే కదా. ఎగ్జిక్యూటివ్ ఉండిపోరు కదా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకుంటారు కదా అందరూ, అవునా కదా. ఎవరు ఎక్కువ టక్కా ముక్కలు తింటారో, ఎవరు ఎక్కువ ఫీడ్బ్యాక్లు తీసుకుంటారో, ఎవరు దాని మీద వర్క్ చేసుకుంటారో, ట్రస్ట్ మీ, దే విల్ డెఫినెట్లీ రీచ్. సో వెళ్దాము అని అనుకునేటప్పుడు, ఎదుగుదాం అనుకునేటప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ ఛాలెంజెస్ వస్తాయా, కష్టాలు వస్తాయా? ఛాలెంజెస్ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మో వదిలేసి వెళ్ళిపోతామా? సొల్యూషన్స్ ఆలోచిస్తామా? నో అని ఆన్సర్ తీసుకుంటామా, సొల్యూషన్ గురించి ఆలోచిస్తామా? ష్యూరా? ష్యూరా? సరే, ఎఫర్ట్స్ పెట్టాం, ఫెయిల్ అయ్యాం, అందరు నవ్వుతున్నారు, ఏం చేస్తాం? ష్యూరా? మళ్ళీ ట్రై చేస్తామా? లేకపోతే ఆల్రెడీ నవ్వులు పాలయ్యాం. పోనీ ఎఫర్ట్స్ పెట్టి గెలిచారు, జనాలు ఎక్కిరిస్తారు, ఇది ఏదో లక్కలు కొట్టేసాడు, మనం ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు, ఇది ఏదో వస్తుంది, క్రిటిసిజం వస్తుంది, ఏం చేస్తాం అప్పుడు? స్కిప్ చేసుకోవాలి. ఓకే, సరే, పక్కోడు బాగా సక్సెస్ అవుతున్నాడప్ప, ఏం చేస్తాం? వీడిని ఎలాగైనా లాగాలంట, ఏం చేస్తాం? చప్పట్లు కొడతాం, అంతేనా? కమాన్ 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 అంట. మరి సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఈమె పేరు క్యారల్ డ్వెక్. ఈమె ఒక మంచి సైకాలజీ ఎక్స్పర్ట్. ఈమె ఏం చేసిందంటే, ఇంచుమించు 3-4 జనరేషన్స్, అంటే ఒక 40 నుంచి 50 సంవత్సరాలు నిడివి, అంటే ఒకరితో 20 సంవత్సరాలు, 30 అలా ఒక జనరేషన్స్తో ట్రావెల్ చేస్తూ, ఆ జనరేషన్లో కొంతమంది సూపర్ సక్సెస్ అయ్యారు, కొంతమంది అట్లా ఉండిపోయారు. ఎందుకు వాళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు, ఎందుకు వీళ్ళు ఎట్లా ఉండిపోయారు అనేది అగైన్ చెప్తున్నా కదా, ఇది ఒక నెల, ఒక సంవత్సరమో కాదు, 40-50 సంవత్సరాల పాటు చేసినటువంటి రీసెర్చ్లో చూసింది ఏంటంటే, ఈ రెండు, మరి వేరేలా అనుకోవద్దు, కొంచెం డైరెక్ట్గా చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన టీంలో నేను చూసింది ఫిక్స్డ్ మైండ్ సెట్. నేను కూడా అదే మైండ్ సెట్లో ఉండేది మమ్మీ, ట్రస్ట్ మీ. నేను అంతే, అవసరం లేని దగ్గర రెబెలియన్ చూపించడము, ఈడేటి నాకు చెప్పేది అన్నట్టు, ఎవరైనా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా తప్పులో చెప్తా ఉంటాడు, నేను చేసుకుంటాను అన్నట్టు, ఛాలెంజెస్ రాగానే ఎలా వీటిని అవాయిడ్ చేద్దామా అన్నట్టే ఉండేవాడిని. ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఏం తెలుసా? సరే, ఛాలెంజ్ వచ్చిందిరా బాయ్, దీన్ని నేను ఓవర్కమ్ చేసి దీని నుంచి ఏమైనా నాకు లెర్నింగ్ ఉందా? ఐ నీడ్ ఛాలెంజెస్. మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఎగ్జామ్స్ రాయకుండా వెళ్ళారా, రాసి వెళ్ళారా? ఎగ్జామ్స్ ఎవరికైనా ఇష్టమా? కానీ ఎగ్జామ్లో రాసి పాస్ అయితేనే కదా నెక్స్ట్ టైం వెళ్తాం. ఛాలెంజెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. గమనించండి, నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఆ జాబ్ వస్తుంది, ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఆ జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్ ఉందనుకోండి, ఎగ్జామ్ మనం ప్రేమిస్తామా? డెఫినెట్లీ. ఆ జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతామా? ట్రీట్ ఇట్ లైక్ దట్. ఛాలెంజ్ వచ్చింది అంటే దీని నుంచి డెఫినెట్లీ ఏదో ఒకటి లెర్నింగ్ ఉంటూనే ఉంటుంది. సో సాధారణంగా మనం చేసేది అవాయిడ్ చేస్తాము, బట్ విన్నర్స్, గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు దాన్ని ఎంబ్రేస్ చేస్తారు. నెక్స్ట్ అలాగని ఊరికనే ఛాలెంజెస్ క్రియేట్ చేసుకోవడం కాదు, ఛాలెంజ్ వచ్చినా అదమా ఇదమా కాకుండా నిలబడాలా, దాన్ని అధిగమించాలి. రెండోది, డెడ్ ఎండ్ వచ్చింది. డెడ్ ఎండ్ రాగానే ఏమంటాం? సార్ ఇది అయ్యట్లేదు సార్, సార్ ఇది అవ్వట్లేదు సార్, సార్ ఇది అయితలేదు సార్, మేడం ఇది అయితే. దట్స్ వేర్ యూ స్టాప్, యూ గివ్ అప్. రెండోది, ఎయిదర్ దాన్ని నాక్ 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 బదులు కొట్టి వెళ్ళడమో, పక్క నుంచి వెళ్ళడమో, సమ్హౌ నో అనే ఆన్సరు వచ్చినా సరే దాన్ని కనీసం ఎట్లా దాన్ని పాసిబుల్ చేయాలి అన్నది పర్సిస్టెంట్. అదవుతుందా? తెలుగులో ఒకరు కావాలని చెప్తున్నాను నేను, సో దట్ నో బడీ ఈజ్ లెఫ్ట్ అవుట్. మూడోది, ఎఫర్ట్స్. న్యాచురల్గా అయితే అయిందప్ప, లేకపోతే అంటే సాధారణంగా అయితే అయింది, లేకపోతే లేదు, మనం పెట్టాల్సిన శ్రమ మనం పెట్టాం, అది కాదు. దట్స్ ఎ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఎఫర్ట్స్ ఈజ్ ఎ పాత్వే టు మాస్టరీ. ఇగేన్ ఉదాహరణకి నేను చదివింది ఇంజనీరింగ్, బీటెక్ ఐఐటి మద్రాస్, ఎంటెక్ ఐఐటి మద్రాస్.
ఎంబీఏ నేను రీసెంట్గా చేశా ఎంఐటి స్లోన్స్లో ఆల్మోస్ట్ 2 years బ్యాక్. ట్రస్ట్ మీ, ఇంజనీరింగ్ నుంచి ఇంతవరకు నా ఫ్రెండ్స్ ఐఎంఏఎస్లో చేశారు, ఐఎస్బీలో చేశారు, ఎవరైనా చేశారు, కానీ నేను చేసినట్టు మార్కెటింగ్ వెదర్ ఇట్ ఈస్ స్ట్రాటజీ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ ఎవ్వడూ చేయలేడు. మళ్ళీ గొప్ప కోసం చెప్పట్లేదు, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఎఫర్ట్స్. వాళ్ళు క్లాస్ రూమ్లో చదువుకున్నారేమో, నేను క్లాసులకు వెళ్ళకపోయినా ఇదేమై ఉండొచ్చు, అదేమై ఉండొచ్చు, ఇది ఎందుకై ఉండొచ్చు, అది ఎందుకై ఉండొచ్చు. ఎవ్రీ టైమ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు లర్న్. ఎఫర్ట్స్ పెట్టామంటే దట్ నీడ్స్ టు బి మాస్టరీ. అదవుతుందా? ఆర్ హియర్ విత్ మీ? నెక్స్ట్, ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇచ్చారనుకో, సాధారణంగా ఫీడ్బ్యాక్ కొంచెం మంచిగా ఇవ్వాలి సో దట్ ఇట్ గోస్. కానీ అన్నిసార్లు అలా అవ్వదు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ నుంచి రావచ్చు. ఫీడ్బ్యాక్ రాగానే మైండ్ జనరల్గా ఏమవుతుందంటే షట్ డౌన్ అయిపోద్ది. షట్ డౌన్ అయిపోయి, అరే ఆడు నన్ను తిట్టేస్తున్నాడు, ఈమె నన్ను తిట్టేస్తుంది అన్నట్టు షట్ డౌన్ అయిపోయి మనకి వెళ్ళదు. బట్ మనం ఏదైనా గ్రో అయ్యాము అంటే ఫీడ్బ్యాక్ వల్లనే. గ్రో అవుతామన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం, ఫీడ్బ్యాక్ స్ట్రాంగ్ ఏమొచ్చింది, ఒకటి మన నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అంత బాగా లేదు, ఒకటి అయిపోయింది, వీఆర్ హ్యాపీ విత్ దట్, కానీ ముందుకెళ్ళట్లేదు. ఇట్స్ స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్. రెండోది ఏంటి, ఇంటర్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది. కెన్ వి ఆటోమేట్ వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మన మ్యాథ్సే రన్ చేయలేదు, ఇప్పుడు యాడ్స్ రన్ అవుతాయి, వచ్చిన యాడ్స్కి ఆటోమేటిక్గా ఫోన్ కాల్ వెళ్తుంది, ఫోన్ కాల్ వెళ్ళి ఆటోమేటిక్గా మీటింగ్ షెడ్యూల్ అవుతుంది, మీటింగ్ షెడ్యూల్ అయ్యి జూమ్ లింక్ కూడా వెళ్తుంది. ఇదేం నేను ఇన్వెంట్ చేసింది కాదు. ఒక మీటింగ్లో ఇలా ఉంటున్నప్పుడు నాకు రియల్ ఎస్టేట్ ఫోన్ వచ్చింది. నాకు క్లియర్గా తెలుసు ఇది హ్యూమన్ కాదు, కానీ హ్యూమన్లా మాట్లాడుతుంది. దెన్ ఐ ట్రైడ్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇట్స్ ఏ బాట్ ఎలా ఉంటుందని. అండ్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ వి ఇంప్లిమెంటెడ్. ఎఫర్ట్స్, లర్న్. సో ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఫిల్టర్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలప్ప. ఫీడ్బ్యాక్ 2 రకాలుగా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎమోషన్ అండ్ ఆబ్జెక్టివ్ రెండును. ఎమోషన్ ఓరియంటెడ్ అంటే ఆ ఎమోషన్స్ తెలుస్తాయి, ఆబ్జెక్షన్ ఓరియంటెడ్ అంటే ఆ ఎమోషన్లో ఏదో ఒక మాట ఉంటుంది, అదేంటన్నది. ఇఫ్ యూఆర్ ఎబుల్ టు ఫిల్టర్ దట్, ఎమోషన్స్ని ఇగ్నోర్ చేసి ఏం మాట నాకు వస్తుంది, దాని మీద నేను ఏం నేర్చుకోవచ్చు అనుకుంటే దే విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఫిక్స్డ్ మైండ్ సెట్. పక్కోడు ఎదుగుతున్నాడు అని అంటే వీ ఫీల్ ఇన్సెక్యూర్. నేను అలానే ఉండేవాడిని. అలా మళ్ళీ అలానే నేను ఇప్పుడు అంతా ఇది మాస్టర్ అయిపోయాను కూడా అనట్లేదు. ఇట్ ఈస్ స్టిల్ అగైన్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ, డే ఇన్ అండ్ డే అవుట్. బట్ వాడు ఎలా ఎదిగాడు, చార్జోన్ ఎలా ఎదిగింది, ఖజామ్ ఎలా ఎదిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఈయన ఫీడ్బ్యాక్ క్లియర్గా, నువ్వు అసలు ఆఫీస్లోంచి కాల్ కూడా బయట పెట్టలేదు, ఆ వైశాలి మొత్తం అంతా చేసింది. ఇట్స్ ఎ లెర్నింగ్ ఫర్ మీ ఫ్రమ్ హర్ సక్సెస్. వెంటనే ఏం చేశాను, నేను సీఈఓ, నేను ఎందుకు వెళ్ళాలి, శ్రీనాథ్ లేదు సార్ నేను వెళ్తా, నాకు టైం ఇవ్వండి, ఐ విల్ గో అండ్ మీట్. రైట్? ఇలా చేస్తే ఫర్గెట్ అబౌట్ థండర్ప్రెస్. థండర్ప్రెస్ అనేది షార్ట్ టైం ఫ్రేమ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ కెరియర్స్. ఇది మీరు కరెక్ట్గా గుర్తు చేసుకుంటే ట్రస్ట్ మీ, మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు ఉన్నాడు. ఇది లేకుండా లేదు నేను ఉన్న చోట నాది బాగానే ఉంది అని అంటే నడుస్తుంది. నడవకుండా నేను రేపు వచ్చి చచ్చిపోము, జాబ్ కూడా పోదు. కానీ ఏం ఉపయోగం స్వామి, అందరిలానే వచ్చామా, తిన్నామా, బిల్లు కట్టామా, చచ్చామని, కానీ మనకంటూ ఒక లెగసీ అయితే రాదు. సో ఎందుకు నేను ఇది పెట్టాను అంటే, మీ అందరిలో చాలా చాలా మంచి పొటెన్షియల్ ఉంది కాబట్టే డిస్పైట్ వీ బీయింగ్ స్మాల్ టీమ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. ఆర్ వీ దేర్? డెఫినెట్లీ నాట్. కెన్ వీ గ్రో? డెఫినెట్లీ గ్రో. కానీ గ్రోత్ ఎలా వస్తుంది అని అంటే వెన్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ టీమ్ ఆపరేట్స్ ఇన్ దిస్ మైండ్ సెట్. కొంతమంది అందులో, కొంతమంది ఇందులో, కొంతమంది అందులో, కొంతమంది ఇందులో అంటే అవ్వదు. అదవుతుందా? ఉదాహరణకు జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఏమనుకోకప్ప నీ పేరు తీసుకున్నా, ఎందుకప్ప నువ్వు మెయిల్ పెట్టలేదు అనేది ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ చూసి పెడతాను, చేస్తాను అని వెన్ యూ గెట్ దట్ రియలైజేషన్, దట్ బికమ్స్ యువర్ దిస్. లేదనుకుంటే సరే మెయిల్ పెట్టకపోతే ఇంకా మళ్ళీ 4-5 సార్లు అరుస్తావు, లేకపోతే సరే కౌశిక్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇస్తారు రెస్పాన్సిబిలిటీ. అక్కడ నష్టపోయేది ఎవరు? ఆర్గనైజేషనా? కాదు. నేనా? కాదు. వేరేవాడా? కాదు, కౌశికే. ఎందుకు? వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకోలేకపోయాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుంది. నాకు ఒక అతను ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు? ఈ వెంట ఐఐటి మద్రాస్ రీయూనియన్. ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చాడంటే, నువ్వు టీవీలో 2 వచ్చినాయి నాకు ఫీడ్బ్యాక్స్. ఐఐటి మద్రాస్లో ఏమి ఇచ్చాడంటే,
నీ యూనికార్న్, థండర్ ప్లస్ అవన్నీ తర్వాత ఒకసారి నీ వేస్ట్ సైజ్ చూసుకో, అలా పెరిగిపోతున్నావు నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు సీనియర్. ఇంకొక అతను ఆఫీస్‌లో ఏం ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు, నువ్వు టీవీల్లో వాటిల్లో ఇంటర్వ్యూలో ఇస్తున్నావు, నీ మొహం ఇంత పడుతుందని ఫీడ్‌బ్యాక్. మంచి ఫీడ్‌బ్యాక్ అది. ఇట్స్ ఎ బాడీ షేమింగ్. అంతే కదా! కాకపోతే కాస్త పొలైట్‌గా చెప్పారు. సో వాళ్ళు ఏ రకంగా చెప్పినా పర్వాలేదప్ప. అందులో నాకున్న ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే. ఐ థింక్ ఐ యామ్ నాట్ కీపింగ్ ఎ చెక్ ఆన్ మై హెల్త్. అండ్ ఇది నాకు వచ్చి ఫీడ్‌బ్యాక్ వచ్చింది లెస్ దాన్ 4 వీక్స్, 5 వీక్స్. తీసుకున్న, ఎఫర్ట్స్ పెట్టా. నాకు తిండంటే బాగా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తా తిండి. కొన్ని సాక్రిఫైస్ చేయాలంటే చేశా. కొన్ని అలవాట్లు లేవు. నాకు వెజిటబుల్స్, కుకుంబర్స్, బ్రోకలీలు ఇలాంటివి తినడం అసలు అలవాటే లేదు. తింటున్నా. ఎక్సర్సైజ్‌కెళ్ళే ఇదే లేదు. మళ్ళీ ఏమని పోస్ట్ పెడతా, కంపెనీని రన్ చేసి 6 ప్యాక్స్ రన్ చేయలేము అని పోస్టులు పెడతా. ఎక్సర్సైజ్ చేస్తున్నా, జిమ్‌కెళ్తున్నా. తగ్గానా లేదా? ఇంకా తగ్గుతా కూడా. అర్థమవుతుందా? అరే! ఈడెవడ్రా నన్నన్నట్టు గొట్టంగాడు, ఈడేమైనా కంపెనీ నడిపాడా అని ఒకడిలా తీసుకోవచ్చు. అరే! మేబీ ఈజ్ మేకింగ్ సంథింగ్. ఆ ఆబ్జెక్టివ్ ఏంటని. ఇవి నేను చేస్తున్నవే మీకు చెప్తున్నాను స్వామి. ఇంకేం కాదు. అలా అని నేను గొప్పని చెప్పట్లేదు. నేను అట్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ మీలాగా ఉండేవాడిని. కానీ గాడ్స్ గ్రేస్ వల్ల, దేవుని కృప వల్ల ఏమైందంటే నాకు కొన్ని విషయాలు తెలిసినియి. తెలిసినప్పుడు అవి పట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐటీలో నేను ఎంబీఏ 1 ఇయర్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ది ఓన్లీ స్టూడెంట్ హూ వెంట్ ఇన్ సూట్ ఆల్ 365 డేస్ అండ్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ ఇట్. అందరూ కొంతమంది షార్ట్లు వేసుకొచ్చేవారు, కొంతమంది అవి వేసుకొచ్చేవారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కదా! ఓకే. టై కొన్నిసార్లు పెట్టుకున్నాను కానీ ప్రతిసారి మాత్రం షర్ట్ ఉండేది, బ్లేజర్ ఉండేది. అండ్ మై ప్రొఫెసర్ రికమెండెడ్, ఐ మీన్ అప్రిషియేటెడ్. ఒక మంచి గిఫ్ట్ అవార్డ్ ఇచ్చాడు. ఎందుకు అనంటే ఇవన్నీ నేను చేస్తున్నవే. నేను చేసినవి, నేను ఫాలో అయినవి, వాటి రిజల్ట్స్ నేను చూసినవి, అనుభవిస్తున్నవి నేను చెప్పగలుగుతున్నా. రైట్? సో, ఎందుకు ఇదంతా చెప్పారంటే క్లాస్ పీకుదామని కాదు గానీ, గ్రేట్ ఇయర్ హ్యాస్ బీన్ విత్ అస్ 2025. గ్రేట్ ఇయర్ విల్ బీ అహెడ్ ఆఫ్ అస్. అందులో డౌటేం లేదు. ఈ నెక్స్ట్ 2026లో కొంతమంది కంటిన్యూ అవ్వచ్చు, కొంతమంది డ్రాప్ అవ్వుండొచ్చు, జర్నీ డిస్కంటిన్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు గానీ, నాతో మీరు కనీసం 1 ఇయర్ జర్నీ చేశారు కాబట్టి, ఏదో కొంత వాల్యూ అడిషన్ మీకుండాలి. ఏదో కొంత వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ అంటే రూ. 500 వోచర్‌లో, రూ. 1000 వోచర్‌లో కాదు. ఇదే ఇదే టాక్ నేను డబ్బులు తీసుకొని ఇస్తా కంపెనీలకి. సో, మీ అందరి దగ్గర నేను డబ్బులు తీసుకొని చెప్పాలి. అది నా వాల్యూ కంట్రిబ్యూషన్ అనుకోండి. అర్థమవుతుందా? అండ్ అగైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిత్. ఇట్ నీడ్స్ టు బి లైక్ ఏ మ్యాట్రిక్స్. అన్నీ కలిసి ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ప్రయారిటీ తీసుకుంటుంది. కానీ మాక్సిమం మనతో పాటు ఉండేది వర్క్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో 12 గంటలకైనా, 1 గంటలకైనా, 2 గంటలకైనా, మెసేజ్‌లు రెస్పాండ్ అవ్వడానికైనా, మెయిల్స్ పెట్టడానికైనా అస్సలు వెనకాడను. ఎందుకంటే దిస్ ఈజ్ బ్లడీ మై జాబ్. నా డెలివరబుల్స్. నేను వర్క్ చేస్తే ఎట్లా ఉండాలంటే జనాలందరూ చూసి అబ్బా! చేస్తే ఇలా చేయాలి అన్నట్టుండాలి. అలాంటి ప్రైడ్ మనం గాని తీసుకోగలిగితే నోబడీ కెన్ స్టాప్ అస్. మనందరం అట్లా గ్రోత్ మైండ్ సెట్‌లోకి వెళ్ళగలిగితే నోబడీ కెన్ స్టాప్ అస్. ఇది ఓవర్‌నైట్ అయిపోద్దా? అవ్వదు. కష్టంగా ఉంటదా? డెఫినెట్‌లీ కష్టంగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ట్రాక్టర్ నడిపారా? నేను నడిపా. బాష్‌లో పనిచేస్తున్నప్పుడు. ట్రాక్టర్ ఎప్పుడైనా దున్నుతున్నప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఏదైతే ఏస్తామో అది చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ ఏస్తున్నప్పుడు దానికి ఎటువంటి ట్రెంచ్ ఉండదు. మనం పడే ట్రెంచే. ఇలా వేసుకొని వెళ్తాం. అటునుంచి ఏం చేస్తాం తెలుసా? 2 వీల్స్ ఒక గాడిలో పెట్టేస్తాం. 2 వీల్స్ గాడిలో పెట్టేస్తే మనం స్టీరింగ్ మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ అదే నడుస్తా ఉంటది. మళ్ళీ అటునుంచి వస్తున్నప్పుడు ఆ 2 వేలు ఆ గాడిలో పెడితే ఈవెన్‌గా అవుతది. ఎందుకంటున్నానంటే ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నప్పుడు కష్టంగానే ఉంటది గానీ, ఇది తినగ తినగా వేమ తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు ఇది చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్‌లీ విల్ సక్సీడ్. అది 1 వీక్ పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. డజంట్ రియల్లీ మ్యాటర్. కానీ ఈ మైండ్ సెట్‌తో గాని మనము వెళ్ళగలిగితే, వి యాస్ ఎ టీమ్ విల్ బి వెరీ, వెరీ సక్సెస్‌ఫుల్. ఎనీబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్? కేక్ కూడా చల్లగైపోతుంది. తిందాం. చెప్పండి. శ్రీనాథ్ చెప్తున్నాడు. ఎనీబడీ నో ప్రాబ్లమ్. ఏమ్మా కావ్య? కళ్యాణి ఏది? లీవా? శృతి. చెప్పు ప్రత్యూష చెప్పమ్మా.
ఏంటమ్మా ఏం చెప్పారు సార్ మొన్నంతా బాగా తిట్టి ఇప్పుడు నన్ను చెప్పమంటే నేనే చెప్తానంటారా? శ్రేయ ఏమో క్లాస్ స్పీకరా? కొన్ని మంచి మాటలు చెప్పాను, నా టోన్ కొంచెం కటుగా ఉండుంటే వేరేలా అనుకోవద్దు. బట్ గెట్ దిస్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఏం లేవా ఎవరు చెప్పడానికి? ఏం లేవా? అయితే కేక్ కట్ చేద్దాం. రండి తీయండి, కేక్ తీయండి. ఫోటో తీసారా? దాన్ని తీసుకున్నారా? ఎక్కడ పెడదాం? బయట చేద్దామా? ఇటు నుంచి అటు కట్ చేద్దామా? రండి అందరూ రండి అబ్బా, అందరూ రండి. మీరు కూడా రండి, రఘుని రమ్మనండి. తీసారా ఫొటోస్? కమ్ కమ్ కమ్. సెకండ్ది ఏంటంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం అస్సలు వెనకం చేయకూడదు అబ్బా, మొహమాటం అనేది ఉండకూడదు లైఫ్లో. ఆపర్చునిటీ వచ్చిందా ముందుకు వెళ్ళిపోవాలి. అది స్వీట్ అయినా, కేక్ అయినా, పీస్ అయినా, ప్రమోషన్ అయినా, ఏదైనా సరే. లేదు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోవాలి స్వామి. రండి, కమ్ కమ్ కమ్. వినియోగించుకోవాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం కాదు, అది కూడా. సపోజ్ సరే ఇక్కడ ఉన్నారబ్బా, మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకో, కమ్ 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 పడదాం. సరే మనం చెప్దాం. ఓకే, థండర్ ప్లస్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామా? హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ థండర్ ప్లస్ అని చెప్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ థండర్ ప్లస్. వెరీ గుడ్, రెండప్పా. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మొత్తం నేనే కట్టేస్తున్నా. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీ మీ ప్రొఫెషన్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ వెల్త్లో కానీ, మీ హెల్త్లో కానీ, మే గాడ్ బ్లెస్ యూ విత్ అబండెన్స్. అబండెన్స్ అంటే ఎట్లా అంటే కప్ ఓవర్ఫ్లోస్. అరే చాలు అన్నా సరే ఇట్ హ్యాస్ టు ఓవర్ఫ్లో. అండ్ ఆ జాయ్ కూడా మీ అందరిలో ఉండాలని, ఆఫీస్కి వస్తున్నప్పుడు ఆ జాయ్తో మీరందరూ రావాలని నా ఆనెస్ట్ డిజైర్. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండాలి అన్నది ఆనెస్ట్ డిజైర్. ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నా అది ఫీడ్బ్యాక్ లానే చూసుకోండి, ఇంకేం కాదు. ఓకేనా? విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళిపోవట్లేదు, నేను ఉంటాను. ఇది కాస్త సర్క్యులేట్ చేయండి. ఎనీథింగ్ ఎల్స్? ఎనీబడి వాంట్స్ టు యాడ్ సంథింగ్? ఏం శ్రీనాథ్? ఓకే, థ్యాంక్స్ రఘు, థ్యాంక్ యూ.